నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ముఖ్యమైన వార్తను చూసుకున్నట్టయితే అర్ధరాత్రి డ్రామాకు సంబంధించి కొనుగోళ్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశాన్ని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 400 కోట్ల డీల్ అనే వార్త రాత్రి హల్చల్ చేసిన వార్తతో పాటుగా ఇక మళ్ళీ రాహుల్ పాదయాత్ర ప్రారంభానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మునుగోడు ఎన్నిక చుట్టూ తిరుగుతున్న రాజకీయానికి సంబంధించిన వార్తను చూడవచ్చు. ముందుగా వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో బైపోల్ ముంగిట కొనుగోళ్ల డ్రామా అనే వార్తను చూడవచ్చు. మునుగోడు ప్రచారంలో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లో ప్రత్యక్షం, పోలీసుల సోదాలు, అదుపులో 3 వ్యక్తులు. మాకు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు. స్టీఫెన్ రవీంద్ర 100 కోట్లతో ఎమ్మెల్యేలను కొనేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్న బీజేపీ ప్లాన్ చేసిందన్న టీఆర్ఎస్, ప్రగతి భవన్ కేంద్రంగా కుట్రలన్న బీజేపీ అనే వార్తను చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నో అనుమానాలు అనే వార్తను వెలుగు దినపత్రికలో చూడవచ్చు. వెలుగు దినపత్రికలో ఒక ఆసక్తికరంగా కూడా విశ్లేషణాత్మకంగా అందించే ప్రయత్నం చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఆ ఫామ్ హౌస్ ఎవరిది, ఎమ్మెల్యేలకు నిందితులకు ఉన్న కాంట్రాక్టు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఫామ్ హౌస్లో ఏం జరిగింది, నిందితులు హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధం ఏమిటి, నందు చెప్తున్నట్లుగా పూజల కోసమే పూజారులు వచ్చారా, డబ్బులతో వచ్చారంటున్న డబ్బులు ఎందుకు చూపించలేదు, ఉత్త బ్యాగులు కనిపిస్తుంటే 100 కోట్ల ఎలా ప్రచారం జరిగింది, రెడ్ హ్యాండెడ్గా దొరికితే బ్యాగుల్లో డబ్బులు పోలీసులు లెక్కించలేదా, ముందే బేరాలకు ఆఫర్ వస్తే రికార్డింగ్ ఏర్పాట్లు చేయలేదా, ఓటుకు నోటు కేసులో ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడు ఎందుకు జరగలేదు, డబ్బు తెచ్చినట్టు చెప్తున్న కారు ఎవరిది, ఇలాంటి అనుమానాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంత దిగజారుడా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, కేసీఆర్ డైరెక్షన్లోనే కుట్ర అనే వార్తను చూడవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వార్తకు సంబంధించి దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వార్తలను చూసుకున్నట్టయితే బీజేపీ గెలిస్తే 625 కోట్లతో మునుగోడు అభివృద్ధి అనే ఒక ప్రణాళికను రాజగోపాల్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ఇక గొల్ల కురుముల జీవితాల్లో వెలుగును నింపినం, ఏడాదికి 2 విడతల్లో గొర్రెలు ఇస్తున్నాం కేటీఆర్ అనే వార్తను చూడవచ్చు. ఇక సమస్యలు వినరు, విజిటర్స్ను కలవరు, బీఆర్కే భవన్లోకి జనానికి నో ఎంట్రీ అనే వార్తను చూడవచ్చు. ఇక యువతకు మద్యానికి బానిస చేస్తున్నారు, మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ రేవంత్ రెడ్డి. ఇక చూసుకున్నట్టయితే కొత్త టీంతో రిషి భేటీ అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ కొత్త టీం రెడీ చేసుకుంటున్న వార్తను ఇవాళ నుంచి రాహుల్ పాదయాత్రకు సంబంధించిన వార్తను చూడొచ్చు. కరెన్సీపై లక్ష్మి గణేశుడి ఫోటోలు ముద్రించండి అనే వార్తను చూడొచ్చు. 2 రైతుల ఆత్మహత్య అప్పుల బాధతో. ఇవి వెలుగు దినపత్రికలో ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలు చూసుకున్నట్టయితే ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలకు ఏరా అనే వార్త ప్రధాన వార్తగా చూడొచ్చు. 4 తెరాస శాసనసభ్యులతో బేరాలు, డబ్బు, కాంట్రాక్టులు, పదవుల పేరిట ప్రలోభాలు, ఫరీదాబాద్ స్వామీజీ నేతృత్వంలో మంతనాలు, హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కలకలం, ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో సోదా చేశామన్న పోలీసులు, 3 అరెస్ట్ అనే వార్తను చూడొచ్చు. ఆ ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు, మంత్రులు 4 ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం, కుట్రను బయట పెట్టారంటూ కితాబు, మోదీ అమిత్ షాల ఆటలు సాగవంటూ ఇక్కడ కేసీఆర్కు లభిస్తున్న ఆధారం ఓర్వలేక కుతంత్రాలంటూ మంత్రులు, తెరాస ఎమ్మెల్యేల ధ్వజం. ఢిల్లీలో కేసీఆర్ ఆ స్వామీజీలను పిలిపించుకున్నారు, అక్కడే స్క్రిప్ట్ రాసి అమలు చేసుకున్నారు, ఇది తెరాస ఆడుతున్న స్టేజ్ షో అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు. రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ప్రగతి బాగుంది. ఇక్కడ పరస్పర ఆరోపణలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఈనాడులో మరొక వార్తను చూసినట్లయితే అమృత గాథను ఆవిష్కరించిన మోదీ, ఏడాది పాటు ప్రత్యేక వ్యాసాలను అందించిన ఈనాడు, స్వాతంత్ర అమృతోత్సవ కథనాలకు పుస్తక రూపం, అజ్ఞాత వీరుల గాథల్ని వెలుగుతోకి తెచ్చారంటూ ప్రధాని ప్రశంస అనే వార్తను చూడొచ్చు. ఇక వామ్మో వణుకు, ముందుగానే పడిపోతున్న ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల తగ్గుదలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక కులవృత్తిలో స్వర్గధామం తెలంగాణ, అధికారికంగా కొమరయ్య జయంతి ఆత్మీయ సమ్మేళనాల్లో కేటీఆర్, జనం కోసం భాజపా చేసిందేం లేదు హరీష్ రావు. ఆరోగ్య సమాచారం పక్కగా నిక్షిప్తం, గ్రేటర్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు ప్రణాళిక, ఇంటింటికి వెళ్ళి పరీక్షలు, ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డు అనే వార్తను చూడొచ్చు. ఇక బియ్యం సేకరణ గడువు పెంపు, మరో 4 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యానికి కేంద్రం అనుమతి అనే వార్తను చూడొచ్చు. ముత్తారం మురిపించే జలపాతం అనే ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడులో చూడొచ్చు. ఇవి ఈనాడులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వార్తా కథనాలను చూసుకున్నట్టయితే 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ స్కెచ్, 400 కోట్ల డీల్, ఒక్కొక్కరికి 100 కోట్ల ఆఫర్, డబ్బుతో పాటు కాంట్రాక్టుల ఏరా, ఇది కేసీఆర్ డ్రామా అంటూ మరొక వైపు బీజేపీ వ్యాఖ్యలను చూడొచ్చు. 100 కోట్లు పెట్టుకునేంత గొప్పోళ్ళ అనే వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతల కుట్ర అనేది ఒకవైపు టీఆర్ఎస్ ఆరోపణలు, ఇది టీఆర్ఎస్ డ్రామా అంటూ బీజేపీ ఆరోపణలకు సంబంధించిన వార్తా కథనాన్ని చూడొచ్చు. ఇక చావు దెబ్బ కొట్టే యత్నం, తెలంగాణలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయాలని
చూస్తున్న కేంద్రం అంటూ మునుగోడులో హరీష్ రావు అలాగే కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. మన్నెగూడలో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ హరీష్ సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన వ్యాఖ్యలు చూడొచ్చు. అబద్ధాల గోడలు బద్దలు కొడతా, విద్రోహ విద్వేష వ్యవస్థలను ధ్వంసం చేస్తా ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. గాంధీ నెహ్రూ కుటుంబేతరుడికి 24 ఏళ్ల తర్వాత పగ్గాలు, సోనియా రాహుల్ గెహ్లాట్ తదితరుల సీనియర్లు హాజరు అనే వార్తను చూడొచ్చు. ఆర్థిక మంత్రిని తొలగించండి, కేరళ ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ అరీఫ్ ఖాన్ లేక నాకు విశ్వాసం ఉంది, అది కుదరదు, పినరై గవర్నర్ కేరళ సర్కార్ నడుమ ముదిరిన వివాదం అనే వార్త ఉండొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వీటిలో ముఖ్యంగా మనం విశ్లేషించుకోవాల్సిన వార్తను చూసుకున్నట్టయితే ఈ 400 కోట్ల డీల్కి సంబంధించిన వార్త ప్రధానంగా హల్చల్ చేసిందని చెప్పొచ్చు. మునుగోడు ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి అనే వార్తా కథనాలు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే 400 కోట్ల డీల్ అనేది అతి పెద్ద వార్తగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మొయినాబాద్ ఫామ్ హౌస్లో డీల్కు వచ్చిన మధ్యవర్తులు, ఢిల్లీలో ఉన్న ఒక అగ్రనేతతో మాట్లాడించేందుకు యత్నం, భగ్నం చేసిన పోలీసులు, బేరసారాలన్నీ వీడియో రికార్డు, భారీగా నగదు దొరికినట్లు ప్రచారం, నిర్ధారించని పోలీసులు ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే ఆపరేషన్ స్టీఫెన్ రవీంద్ర, అర్ధరాత్రి ప్రగతి భవన్కు చేరుకున్న మంత్రులు కేటీఆర్ హరీష్, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మీడియాతో మాట్లాడే అవకాశం అనే వార్తను చూడొచ్చు. అత్యంత ఖరీదైన ఉప ఎన్నికకు సంచలనం సృష్టిస్తున్న మునుగోడు హంగామా ఒకవైపు కొనసాగుతుండగానే 400 కోట్ల రూపాయలతో 4 అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే భారీ డీల్కు తెరలేచింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికి 100 కోట్ల తో పాటు కాంట్రాక్టులు ఆశ చూపుతూ ఢిల్లీలో అధికారం బీజేపీకి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్లో మాట్లాడించే యత్నం చేశారని మధ్యవర్తులను రాష్ట్ర పోలీసులు రైట్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పక్కాగా వలపన్ని మొత్తం బేరసారాలను దాదాపు గంటన్నర పాటు ఆడియో వీడియో రికార్డ్ చేసి మరి ఆధారాలతో సహా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారనే వార్తను చూడొచ్చు. మరొక వైపు చూసుకున్నట్టయితే ఇది కేసీఆర్ డ్రామా అంటూ బీజేపీ వ్యాఖ్యలను చూడొచ్చు. టీఆర్ఎస్ స్టేజ్ షో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ప్రగతి భవన్ నుంచే. మునుగోడు ఓటమి భయంతోనే స్కెచ్, పాత్రదారులు పోలీసులే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా అమ్ముడుపోరు. కేసీఆర్కి దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు, యాదగిరిగుట్టకు రా, ప్రమాణం చేద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడ 100 కోట్లు పెట్టి కొనేంత గొప్పోళ్ళ వాళ్ళు. ఆ 4గురితో మునుగోడు ఒక్క ఓటైనా వస్తుందా? వాళ్ళకు కేసీఆర్ కుటుంబంతో వ్యాపార లింకులు, పార్టీ ఫిరాయిస్తారని మేమేలా అనుకుంటాం? నందుతో సంబంధం లేదు. హోటల్ ఓపెనింగ్కు వెళ్ళాను. రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ముఖం కూడా చూడలేదు. కిషన్ రెడ్డి అనే వార్తను ప్రలోభాలపై సీఎంకు వివరించిన ఆ 4 సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ముందుగానే ఫామ్ హౌస్లో కెమెరాలు, ఆ 3 మధ్యవర్తుల అరెస్ట్, రహస్య విచారణ, 4 రోజుల నుంచే ప్లానింగ్ అనే మొత్తానికి ఇది బీజేపీ అలాగే టీఆర్ఎస్ మాటల యుద్ధానికి మునుగోడు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతల కుట్ర, యోగి రాజ్నాథ్తో మధ్యవర్తిత్తుల ఫోటోలు, ట్విట్టర్తో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్, విజయవాడ హైవేపై మంత్రుల రాస్తారోకో, మా ఎమ్మెల్యేలు నిప్పు రవ్వలు గంగుల, నాడు నేడు అదే సీన్, డబ్బు తీసుకుంటామని పిలిచి పట్టించారు రేవంత్ నిరికిచ్చిన స్టీఫెన్ సన్, సీన్ రిపీట్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనే వార్తను మొత్తానికైతే ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మనం ఈనాడులో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలకు ఎరా అనే వార్తను చూసుకున్నట్టయితే తెలంగాణ రాజకీయాల్లో కుదుపు, అధికార పార్టీ తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలకు జరుగుతున్న అంశం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ పోలీసులు తమకు అందించిన సమాచారం, హైదరాబాద్ శివార్ మొయినాబాద్ అజీజ్ నగర్లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసాకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు పార్టీ మారితే డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభ పెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వారంలో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభ పెడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వగా సోదాలు నిర్వహించామని చెప్పడం జరిగింది. ఇక డబ్బు సంచుల వాహనం అంటూ ఫామ్ హౌస్లో ఒకవైపు నిలిపి ఉంచిన TS-07H2777 వాహనం చర్చనీయాంశంగా మారింది. అందులో వెనుక వైపు డబ్బు బ్యాగులు ఉండగా అవి డబ్బులు సంచులని ప్రచారం జరిగింది. కానీ అది గంధవరపు దిలీప్ కుమార్ పేరుతో ఉంది. ఈ వాహనంపై ఓవర్ స్పీడ్ విషయంలో 3
చలాన్లతో 3,005 జరిమానా ఉందని, నిందితులు ఎవరంటే అరెస్ట్ అయిన వారిలో నందకుమార్ నగరంలోని చైతన్యపూర్లో ఉంటారని చెప్తున్నారు. ఆయన గతంలో ఉస్మాన్ గంజ్ మార్కెట్లో కమిషన్ ఏజెంట్గా పనిచేసేవారు. తర్వాత అంబర్పేట్ శివన్ రోడ్లో హోటల్ ప్రారంభించారు. క్యాటరింగ్ రంగంలోకి దిగారు. బడా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, ఉన్నతాధికార వర్గాలకు క్యాటరింగ్ చేసేవారు. సింహాయాజీ ఆంధ్రప్రదేశ్ చెందిన అన్నమయ్య జిల్లా వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండలంలో శ్రీమంత్రపు రాజపీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్కువగా తిరుపతి, హైదరాబాద్లో ఉంటారని సమాచారం. భాజపా నేతలతో నిందితులు దిగిన ఫోటోలు తాజాగా ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే ఆ ఎమ్మెల్యేలను ఒకవైపు కేసీఆర్ అభినందిస్తుంటే మోడీ, అమిత్ షాల హస్తం ఉందని చెప్పి మరొకవైపు బండి సంజయ్ వ్యాఖ్యలను చూసుకుంటే ఢిల్లీలో కేసీఆర్ ఆ స్వామీజీలను పిలిపించుకున్నారు. అక్కడే స్క్రిప్ట్ రాసి అమలు చేస్తున్నారు. ఇది తెరాస ఆడుతున్న స్టేజ్ షో. యాదాద్రి ప్రమాణానికి సీఎం సిద్ధమా? బండి సంజయ్ వ్యాఖ్యలు. రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ప్రగతి పొంది మునుగోడు ఓటమిపైతో తెరాస కొత్త నాటకం. సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ సిద్ధం. కిషన్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే ఈ అనుమానాలకు సంబంధించిన వార్తా కథనాన్ని చూడొచ్చు. ఇక్కడ కిషన్ రెడ్డి వ్యాఖ్యలను చూసుకున్నట్టయితే మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇంత దిగజారుల ప్రగతి భవన్లో ప్లాన్ భాగంగానే ఎమ్మెల్యేలకు ప్రలోభాల పేరిట డ్రామాకు తెరదీశారు. ఈ వారంపై సిబిఐతోనే కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణకు సిద్ధం. బీజేపీలకు వస్తామనే వారిని రాజీనామా చేయించి చేర్చుకుంటున్నాం. ఇందుకు డబ్బులతో అవసరమే ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ డైరెక్షన్లోనే కుట్ర. ఢిల్లీలో ఉన్నప్పుడే డీల్ స్కెచ్ వేసిండు బండి సంజయ్. కేసీఆర్ నీకు రాజకీయ సమాధి తప్పదు. యాదాద్రి లక్ష్మణ నరసింహస్వామి వద్ద ప్రమాణం చేద్దాం రా. ఫామ్ హౌస్, హోటల్, ప్రగతి భవన్ ఫూటేజీ బయట పెట్టాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్. 4 ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బుధవారం రాత్రి జరిగిన హైడ్రామా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్దేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. బైపోల్ ముంగిట కొనుగోళ్ల డ్రామా. మునుగోడులో ప్రచారంలో ఉన్న 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో ప్రత్యక్షం. చూసుకున్నట్టయితే అదుపులో 3 ఎవరైతే డబ్బులు తీసుకొచ్చారని చెప్తున్నారో వాళ్ళను అదుపులోకి తీసుకున్నట్టుగా ఇక్కడైతే వెలుగు దినపత్రికలో కొన్ని అనుమానాలను అయితే వ్యక్తం చేయడింది. ఈ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. 4 ఎమ్మెల్యేలు ఉన్న ఆ ఫామ్ హౌస్ ఎవరిది? ఇంతకీ ఆ ఫామ్ హౌస్ ఎవరిది? 4 ఎమ్మెల్యేలు అక్కడ మీటింగ్ కావడానికి ఏంటి? ఎమ్మెల్యేలు నిందితులు ఎందుకు కాంటాక్ట్ చేశారు? నిందితులు ఎమ్మెల్యేని కలుసుకోవడానికి కారణం ఏంటి? బుధవారం మధ్యాహ్నం నుంచి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? నిందితులు హైదరాబాద్ నందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇక నందు చెప్తున్నట్లు పూజల కోసమే పూజారులు వచ్చారా? డబ్బులతో వచ్చారంటున్న డబ్బులు ఎందుకు చూపించలేదు? ఉత్త బ్యాగులు కనిపిస్తుంటే 100 కోట్లను ఎలా ప్రచారం జరిగింది? రెడ్ హ్యాండెడ్గా దొరికితే బ్యాగుల్లో డబ్బులు పోలీసులు లెక్కించలేదా? ముందే బేరాలకు ఆఫర్ వస్తే రికార్డింగ్కు ఏర్పాటు చేయలేదా? ఓటుకు నోటు కేసులో ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడెందుకు జరగలేదు? డబ్బు తెచ్చినట్లు కాదు చెప్తున్న కారు ఎవరిది? అంటే ఇవన్నీ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర పోలీసులపై ఉంది. మునుగోడు బైపోల్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామాకు తెరలేసింది. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ తమను కొనేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు అక్కడికి వెళ్ళి దాడులు చేయడం సంచలనంగా మారింది. 3 మధ్యవర్తులు పట్టుబడ్డట్లు సైదరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందులో 2 స్వామీజీలు ఉన్నారు. ఆ 3 బీజేపీని రంగంలోకి దింపి తమ ఎమ్మెల్యేలను 100 కోట్ల కొనేందుకు ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా ఇదంతా ప్రగతి భవన్ డైరెక్షన్లోనే టీఆర్ఎస్ నడిపించిన నాటకమని బీజేపీ మండిపడింది అనే వార్తను చూడొచ్చు. మొదటికి చూసుకున్నట్లయితే ఈ వార్త అయితే సంచలనం సృష్టించిన వార్తగా చెప్పొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ డబ్బు సంచులు ఎందుకు వచ్చాయి? 4 ఎమ్మెల్యేలు ఎందుకు అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నారు? ఆ ఫామ్ హౌస్లో ఉండడానికి కారణం ఏంది? ఆ ఫామ్ హౌస్ ఎవరిది అనే వీటిపై దాదాపుగా అంటే మాట్లాడడానికి ఈరోజు కేసీఆర్ వచ్చి మరొకసారి బీజేపీ ప్రభుత్వంపై, మోడీపై, అలాగే అమిత్ షాపై పెద్ద ఎత్తున విరుచుకుపడే అవకాశం ఉంది. దీన్ని మునుగోడు ఎన్నికకు కూడా వాడుకునే అవకాశం ఉంది. మరొకవైపు బీజేపీ కూడా అంతే ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కేసీఆర్ కుట్రలో భాగమే అని చెప్పి, ఒకవేళ మా పార్టీలో చేరేటట్లయితే మేము రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటున్నాం. అంతేకాదు ఒకవేళ చేసుకున్నట్టయితే ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్కు చాలా దగ్గర సంబంధాలున్న ఎమ్మెల్యేలను మేమెందుకు కొనుగోలు చేస్తాం? మాకు వారితో ఏం సంబంధాలు ఉన్నాయని బీజేపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. దీనికి సిబిఐ విచారణ కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని చెప్పి బీజేపీ కోరుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూనుకుంటుందా? ఈ ఎన్నిక సందర్భంగా ఒక్కసారిగా దీన్ని
ఒకసారి ప్రజల దృష్టిని మరచడానికి ఒకవైపు ఒక పార్టీపై మరొకపై ఆరోపణలకే పరిమితం అవుతుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు పంపించారా, లేకపోతే కేసీఆర్ డ్రామానా, ఎవరికి దీనికి ఎందుకు ఈ నాటకం ఆడాల్సి వచ్చిందనే విచారణ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అవుతుంది. విచారణకైతే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణకైనా ఒప్పుకుంటుందా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే. ఈ 2-3 రోజులు ఈ హడావుడి తర్వాత ఖచ్చితంగా కూడా ఇది తెరమరుగయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిజానిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడడం, ఇదంతా కేసీఆర్ డ్రామా అంటూ బీజేపీ తిప్పికొట్టడంతో పాటుగా ఈ నిజాలు అయితే ఎంతవరకు తెలుస్తాయనే విషయాన్ని అయితే మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మునుగోడు ఎన్నికలకు సంబంధించిన వార్తను చూసుకుంటే, మునుగోడుకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రణాళికను రాజగోపాల్ రెడ్డి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. బీజేపీ గెలిస్తే 625 కోట్లతో మునుగోడు అభివృద్ధి, కేంద్రం సాయంతో నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం, మునుగోడులో 100 పడకల ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్, చౌటుప్పల్లో ఈఎస్ఐ దవాఖానా కడతాం, 200 కోట్లతో డబుల్ రోడ్ల నిర్మాణం, 100 కోట్లతో మూసి ఎత్తిపోతల పథకం, జలశక్తి అభియాన్ పథకం ద్వారా ఇంటింటికి సురక్షిత తాగునీరు. మునుగోడు క్యాంప్ ఆఫీసులో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన రాజగోపాల్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి నిన్న విడుదల చేయడం జరిగింది. మునుగోడులో బీజేపీ గెలిస్తే ఏమేం చేస్తుంది అనే విషయాన్ని తన మేనిఫెస్టో ద్వారా చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు టీఆర్ఎస్ కూడా బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. గొల్ల కుర్మల జీవితాల్లో వెలుగు నింపినాం, ఏడాదికి 2 విడతల్లో గొర్రెలు ఇస్తున్నాం, కేటీఆర్ ముదిరాజులు ఏటా చేపపిల్లల పంపిణీ చేస్తున్నాం, దొడ్డి కొమరయ్య జయంతి సదర్ పండుగ అధికారికంగా నిర్వహిస్తాం, రంగారెడ్డి జిల్లా గొల్ల కుర్మలు ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించిన వార్తాకథనం చూడొచ్చు. చావు దెబ్బ కొట్టే యత్నం, తెలంగాణలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్రం, పాలసీ లేదు, ప్రతిపాదనల్ని పట్టించుకోరు, కాకతీయ టెక్స్టైల్స్ పార్కుకు పైసా ఇవ్వలే కేటీఆర్, టీఆర్ఎస్లోకి బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్, అధికారికంగా దొడ్డి కొమరయ్య జయంతి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా సదర్ను గుర్తిస్తాం, కేటీఆర్ 2-3 నెలల్లో యాదవ కురుమ వమనాలు, గొర్రెల కొనుగోలుకు ఇచ్చిన డబ్బులపై దుష్ప్రచారం, జూటేబాజ్ గాళ్లకు బుద్ధి చెప్పాలి హరీష్, మునుగోడు నియోజకవర్గంలో యాదవులు ముదిరాజులతో ఆత్మీయ సమ్మేళనం అనే వార్తను చూడొచ్చు. ఇక 8 ఏళ్లలో మునుగోడులో చేసిందేంది, నా 15 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమా, తేదీ వేదిక టైం మీరే ఖరారు చేయండి, సీఎంకు కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ అనే వార్తను చూడొచ్చు. ఇక బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన వార్తను, మునుగోడు ఎన్నికల్లో గెలిస్తే రాజగోపాల్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారనేది, 200 కోట్లతో రోడ్లు, 100 కోట్లతో ఐటీ హబ్, అన్ని మండల కేంద్రాల్లో జాతీయ బ్యాంకులు, మునుగోడు కోసం బీజేపీ మేనిఫెస్టో అనే వార్తను మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈనాడులో చూసుకున్నట్టయితే కుల వృత్తుల స్వర్గధామం తెలంగాణ అంటూ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇక్కడ నిర్వహించిన సమావేశానికి సంబంధించి అధికారికంగా కొమరయ్య జయంతి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ జనం కోసం భాజపా చేసిందేం లేదు హరీష్ రావు అనే వార్తను చూడొచ్చు. ఇక కేంద్రం నిధులతో అభివృద్ధి, మునుగోడు అభివృద్ధి ఏడాదిన్నరలో చేసి చూపిస్తారు రాజగోపాల్ రెడ్డి మేనిఫెస్టో విడుదల అనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మరొక వార్తను తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికకు సంబంధించిన వార్తలకు మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అబద్ధాల గోడలు బద్దలు కొడతా, విద్రోహ విద్వేష వ్యవస్థలను ధ్వంసం చేస్తా ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, గాంధీ నెహ్రూ కుటుంబేతర 24 ఏళ్ల తర్వాత పగ్గాలు, సోనియా రాహుల్ గెహ్లాట్ తదితర సీనియర్లు హాజరు, బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాలే, సోనియా సేవలు నిరూపమానం, ఖర్గే ప్రశంసలు, సిడబ్ల్యూ సభ్యులు సహా ఆఫీసు బేరర్లంతా రాజీనామా, 47 మందితో స్టీరింగ్ కమిటీ అనే వార్తను చూడొచ్చు. మొత్తాన్ని తీసుకున్నట్టయితే చాలా 24 సంవత్సరాల తర్వాత గాంధీయేతర కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మరొకసారి ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది, బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే నిర్భీతిగా ముందుకెళ్తా, ఎన్డీఏ అబద్ధాల వ్యవస్థను బద్దలు కొడతా ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ అనే వార్తను చూడొచ్చు. ఒకవైపు నిన్న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా 3 రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ నేటి నుంచి పాదయాత్ర
ప్రారంభిస్తున్నారు. నేటి నుంచి మళ్ళీ రాహుల్ పాదయాత్ర అనే వార్తను చూడొచ్చు. 3 రోజుల విరామం తెలంగాణకు ఎంట్రీ ఇచ్చిన రాహుల్ పాదయాత్ర 3 రోజుల విరామం తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. నేటి నుంచి రాహుల్ పాదయాత్ర. బుధవారం రాత్రికి మక్తల్ చేరుకున్న రాహుల్ గుడెబల్లూరు నుంచి ప్రారంభం కానున్న యాత్ర రైతు కుటుంబాలతో భేటీ కానున్న అగ్రనేత. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కాంగ్రెస్ శ్రేణులు, భారీ భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే రాహుల్ పాదయాత్ర మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలను తీసుకొస్తుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరొక వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మునుగోడు ఎన్నికకు సంబంధించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూసుకున్నట్టయితే యువతను మద్యానికి బానిస చేస్తున్నారు. మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ. రేవంత్ గిరిజనుల భూములను సినిమా వాళ్ళకు కట్టబెట్టాలని కేటీఆర్ కుట్ర పన్నుతున్నాడు. టీఆర్ఎస్ బీజేపీల కుట్రను ఎదుర్కోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే ఒక ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే సమస్యలు వినరు, విజిటర్స్ని కలవరు. బీఆర్కే భవన్లోకి జనాలకు నో ఎంట్రీ. ఎవరిని లోపలికి పంపొద్దంటున్న ఐఏఎస్లు కరోనా పోయినా రాణిస్తలే, లోపల నుంచి ఫోన్ చేయించుకుంటేనే అనుమతి. పెద్దలకు ఈజీగా ప్రవేశం. 2.5 ఏళ్లుగా జనాలకు తప్పని తిప్పరు. సెక్రటరియట్ అంటే గతంలో చాలామంది సామాన్య ప్రజలు వెళ్ళి గోడు వినిపించుకునే అవకాశం ఉండదు. సచివాలయం లేకపోవడం, బీఆర్కే భవన్లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించడం, అందులోకి ఎంట్రీ కావాలంటే చాలా కష్టసాధ్యంగా ఉందనే వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ ఇద్దరు రైతుల ఆత్మహత్యకు సంబంధించి వార్తను వెలుగు దినపత్రికలో చూడొచ్చు. అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా దామెరకు చెందిన వీరన్న, ములుగు జిల్లా ఉప్పేడు గొల్లెగూడానికి చెందిన వెంకన్న పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నారనే వార్తను చూడొచ్చు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కరెన్సీపై లక్ష్మీ గణేశుడి ఫోటోలు ముద్రించండి. కరెన్సీపై లక్ష్మీదేవి గణేశుడి ఫోటోలు ముద్రించాలని ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి దేవుళ్ళ ఆశీర్వాదాలు కూడా ముఖ్యమన్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కరెన్సీపై గాంధీ బొమ్మ ఉండడం మనం చూస్తున్నాం. కానీ కొత్త ప్రతిపాదన చేయడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్. ఇక మరొక వైపు చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో కొత్త టీంతో రిషి భేటీ. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ కొత్త టీంను రెడీ చేసుకున్నారు. బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తొలిసారి కేబినెట్ సభ్యులతో భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం అరగంట పాటు జరిగిన హౌస్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రధాని సునాక్ తన కేబినెట్లో జెరెమీ హంట్కు ఆర్థిక మంత్రిగా, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రెవరెస్కు మళ్ళీ హోంమంత్రిగా నియమించారు. అయితే అధికారికంగా సీక్రెట్గా ఉండాల్సిన గవర్నమెంట్ డాక్యుమెంట్లను తన డిపార్ట్మెంట్ వెలుపల వ్యక్తులకు మెయిల్ చేసిన సుయెల్లా నైతిక బాధ్యత వహించి ఇటీవలే హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమెనే మళ్ళీ హోంమంత్రిగా నియమించడంపై పార్టీలకు అతీతంగా విమర్శలు వ్యక్తమయ్యాయనే వార్తను చూడొచ్చు. అంటే కేబినెట్ నిర్మాణంలోనే కొంత విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భం అయితే మనం చూడొచ్చు. ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే బియ్యం సేకరణ గడువు పెంపు. మరో 4 వారాలు 4 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యానికి కేంద్రం అనుమతి అనే వార్తను చూడొచ్చు. గడిచిన వానాకాలం సీజన్ బియ్యం తీసుకునేందుకు కేంద్రం మరో నెల గడువు పొడిగించింది. అలాగే ప్రస్తుత యాసంగి సీజన్లో మరో 4 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసిందనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే కలలు కన్నీళ్ళయ్యాయి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 తెలుగు విద్యార్థుల దుర్మరణానికి సంబంధించిన వార్తను లోపల పేజీలో చూడొచ్చు. ఇక వాతావరణ మార్పులకు సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఈనాడులో చూసుకున్నట్టయితే వామ్మో వణుకు, ముందుగానే పడిపోతున్న ఉష్ణోగ్రతలు, సాధారణం కన్నా 5 డిగ్రీల తగ్గుదల, చర్మ సమస్యలు, అనారోగ్యం ముప్పు, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు అనే వార్తను చూడొచ్చు. తగ్గిన విద్యుత్ వినియోగం, ఒకవైపు చలి పెరుగుతుండడంతో తగ్గిన విద్యుత్ వినియోగానికి సంబంధించిన వార్తను చూడవచ్చు. ఈ ఏడాది తెలంగాణలో ముందుగానే చలి మొదలైంది. ఉన్నట్లుంది ఉష్ణోగ్రతలు తగ్గడంతో శీతల వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నవంబర్ 2వ వారం చివరి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పుడు 3 వారాల ముందే ఆ పరిస్థితి మొదలైంది. ముఖ్యంగా గత 4 రోజుల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా, కజకిస్తాన్ సమీపంలోని కాస్పియన్ సముద్రం మీదుగా గాలులు ధోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతం మీదుగా తెలంగాణ వరకు విస్తరించింది. దీనివల్ల పశ్చిమ గాలుల్లో అస్థిరత ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ బంగ్లాదేశ్ తీరం వైపు వెళ్తూ గాలిలోకి తేమనంతా పీల్చివేయడంతో పొడి వాతావరణం ఏర్పడి వర్షాలు తగ్గిపోయాయి అని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. హైదరాబాద్ శివారు హకీంపేట గాలిలో తేమ సాధారణంగా 73% ఉండాలని, ప్రస్తుతం 54% పడిపోయిందని, ఆ ప్రభావమేనని ఆమె ఉదహరించారు. నల్గొండలోనూ సాధారణ కన్నా 21% తగ్గిందని పేర్కొన్నారు. ఒకవైపు 4.5 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక చలి ప్రభావం వల్ల విద్యుత్ వినియోగం తగ్గింది. చలి వాతావరణంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పడిపోయింది. బుధవారం రాత్రి 7:30 ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 6,875 మెగావాట్లు పడిపోయింది. కొద్ది రోజుల క్రితం 13,000 మెగావాట్లు ఉండడం గమనార్హం అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం V3 న్యూస్.